మీ దగ్గర వెజ్ ఉండదా ఆంటీ? వెజ్ ఫుడ్ ఉండదా? వెజ్ ఇప్పుడు ఉందా లేదా? పోలీసులు ఎక్కెళ్ళిపోయారమ్మా వ్యాను. ఎందుకండి? ఏమో మాకు అదే అర్థం కావట్లేదు. అందరూ అమ్ముకున్నారు, మరి మా ఒక్క వ్యాన్ ఎందుకు ఎక్కెళ్ళిపోయారు అర్థం కావట్లేదు మాకు. హలో గాయ్స్, ఐటీసీ కోహినూర్ దగ్గర కుమారి అంటే తెలుసు కదా మీకు. రీసెంట్గా ఒక స్ట్రీట్ ఫుడ్తో ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమెనే ఉంది. అయితే ఇప్పుడు ఆమె మీద కేసు ఫైల్ అయింది. ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది మొత్తం ఆమె వల్లనే అని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆమె వెహికల్ తీసుకెళ్ళి కేసు ఫైల్ చేశారు. అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు కదా, ముందు ఈ ఫుడ్ బ్లాగర్స్ గుద్ద వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ వల్లనే ఆమె వైరల్ అయింది అని అంటున్నారు. అయితే ముందు ఈ వీడియో చూడండి ఒకటి. అంటే అన్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోన్నా, ట్రోలర్స్ ఉండడం వల్లనే ఇవాళ ఆంటీ ఫేమస్ అయింది, నీకు ఇంత బిజినెస్ అవుతుంది. ఈ వీడియోలో ఆడేమంటున్నాడంటే, వీడియోస్ తీయొద్దు, ఎందుకు ట్రోల్ చేపిస్తారు అది ఇదని పెద్ద ఆయన అంటుంటే, ట్రోలర్స్ని మమ్మల్ని ఏమనకండి, మా వల్లనే ఆమె ఫేమస్ అయింది అంటున్నాడు. అంటే ఆ బండి 2011 నుంచి ఉందంట. అంటే అక్కడ 2011 నుంచి వంటలు చేస్తుందంట. 2011 నుంచి స్మార్ట్ ఫోన్స్ లేనప్పటి నుంచి వీళ్ళ వల్లనే వైరల్ అయిందా, వీళ్ళ వల్లనే బిజినెస్ అవుతుందా? అసలు ఏం తిక్కపుకున్న కొడుకులు ఉంటారు అసలు. అండ్ ఇంకొక వీడియో చూడండి. అన్ని అంటున్నారు కానీ అన్ని లక్షలు వస్తే రేకుల రూమ్ లో ఎందుకుంటాను, ఇనప రేకులు దాంట్లో. ఇప్పుడు నిజం చెప్పు, ఎన్ని లక్షలు వస్తాయి నీకు రోజుకి? లక్షలు రావు నాన్న, మా కూలీలు అయితే వస్తాయి. మీ కూలి డబ్బులు వస్తాయి? మా కూలీలు అంటే మరి అంత ఇదేం కాదు, 5,000 6,000 మిగులుతారు. బోటి మీద నాన్ వెజ్ కి నాకు ఎంత అవుతుంది నాన్న? కర్రీస్ వండితే మరి ఖర్చు ఎక్కువ అవుతుంది కదా నాకు. 5,000 6,000 అబద్ధాలు చెప్పి అతికినట్టు లేదు నాన్న, మీరు నమ్మకపోతే నేనేం చేయలేదు. ఎంత వస్తుంది నెలకి, ఎంత మిగులుతుంది అని అడుగుతున్నాడు. ఆంటీతో చెప్పింది ఒక 5,000 మిగులుతా అని. అది నిజమో అబద్ధమో ఆమె డబ్బు, ఆమె సంపాదించుకుంటుంది. వీడికి ఎందుకు అంత మిగులుతుంది? జస్ట్ 5,000. ఎంతో 1,50,000 ఇద్దామంటావా? అబద్ధాలు చెప్పి అతికినట్టు లేదు నాన్న, మీరు నమ్మకపోతే నేనేం చేయలేదు. ఆమె ఏదో సంపాదించుకుంది, బిజినెస్ చేసుకుంటుంది. ఈ ఫుడ్ బ్లాగర్స్ అందరూ ఇట్లా తయారవుతున్నారంటే ఒక్కొక్కరిని జైలు వేసి కుమ్మాలి అసలు. అసలు నేనెందుకు రియాక్ట్ అవ్వాలి, నాకేం అవసరం, నాకేం సంబంధం అని అనిపించవచ్చు. నేను రియాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్, ఫస్ట్ థింగ్, ఆంటీ ఎవరిని మోసం చేస్తలేదు, తను ఏదో బిజినెస్ చేసుకుంటుంది అంతే. అండ్ ఇంకొకటి, రేట్లు ఎక్కువ పెడుతుంది అంటున్నారు. రేట్స్ ఎక్కువ ఉంటే మీరు అక్కడ తినడం మానేయచ్చు, అదొక ఆప్షన్ ఉంది. కానీ పోతారు, దెంగి తింటారు, ట్రాఫిక్ జాములు చేస్తారు, మళ్ళీ టేస్ట్ బాగాలేదు, రేట్లు ఎక్కువ అన్నీ. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఒకసారి వీడియో చూడండి. కానీ అందరికి ఒకటే చెప్తున్నా, నేను ఆకలితో వచ్చినా ఎవ్వరూ వెనక్కి తిరిగైతే వెళ్ళొద్దు, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. అక్కడ నేనే కాదు, నాకులాగా చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరి దగ్గర కూడా టేస్ట్ చాలా బాగుంటది, వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి తినొచ్చు. ప్లీజ్ వెనకైతే వెళ్ళొద్దు. ఇంకా మా పక్కన చాలా అంటే చాలా ఉన్నాయి, 10-12 హోటల్స్ ఉన్నాయి ఇంకా మా పక్కన. అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. ఎవరు మాత్రం వెనక్కి మాత్రం వెళ్ళొద్దు, అందరూ మాత్రం తినేసే వెళ్ళాలి. అక్కడ అడ్డాకి వచ్చినప్పుడు అక్కడ 10-15 హోటల్స్ ఉన్నాయంట సేమ్ ఆవిర్లా అని. వాళ్ళందరి దగ్గర కూడా ఫుడ్ బాగుంటుంది, అక్కడ వెళ్ళి తినండి, ఇక్కడ దొరకట్లేదని వెయిట్ చేయకండి అని చెప్తుంది. ఈ రోజుల్లో పక్కోటి బిజినెస్ చెడగొట్టి నాది ఇలా పైకి లేపుకోవాలని ఉంటారు. ఆమె ఇంత మంచి బిజినెస్ అవుతుంటే నెక్స్ట్ హోటల్ అది ఇది ఐడియాస్ వస్తాయి, కానీ పక్కన కూడా వెళ్ళి తినండి అని చెప్తుంది. అండ్ జనాలు కూడా అక్కడ మెయిన్ రోడ్ అది, ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది, అయినా సరే ఎగబడి వెళ్తున్నారు. అని చెప్పాలనుకునేది ఏంటంటే, ఫస్ట్ కేసు వీళ్ళ మీద ఫైల్ చేయాలి. ఎవరెవరైతే ఆంటీ కుమార్ అంటే వీడియో తీసి వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకున్నారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి ఒక్కొక్కరు గుద్ద వాళ్ళు దిగాలి. అండ్ ఎవరెవరైతే ఫుడ్ బ్లాగర్స్ మా వల్లనే ఆంటీకి ఫేమ్ వచ్చింది, వైరల్ అయింది అంటున్నారో వాళ్ళు చెప్పుకోవాలి, ఇప్పుడు మా వల్లనే ఆంటీ మీద కేసు ఫైల్ అయింది, మా వల్లనే ఆంటీ బిజినెస్ బొక్కబడింది అని చెప్పుకోవాలి.